నేపథ్యంలో జర్నలిజం ఉంది కనుక ఆ వేట త్యాగాలు ఈ వేటకి పనికిరావట్లేదు, ఈ వేట త్యాగాలు రేపు పనికొస్తాయన్న నమ్మకం కూడా లేదు. ఎం చలపతిరావు గురించి పుస్తకం రాయమని నన్ను ఈ మిరియాల వెంకట్రావు ఫౌండేషన్ తరఫున కటార్ అప్పారావు గారు అని అడిగినప్పుడు నేను చెప్పిన మాట కూడా అదే. సార్, ఎం చలపతిరావు అనే వ్యక్తి గురించి మాకు రాఘవాచారి గారు చెప్తే మేము విన్నాము. ఆయనతో పాటు ప్రెస్ అకాడమీ క్లాసెస్కి వెళ్ళినప్పుడు మాకున్న అరకొర జ్ఞానంతో మా తోటి జర్నలిస్టులకి ఏదో చెప్పాము. ఆయన చాలా సరదాగా రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని తిరుగుతాడట. మేమేమో ఉద్యోగాల కోసం యాజమాన్యాల కాళ్ళ చుట్టూ వేళ్ళ చుట్టూ పడి తిరుగుతుంటాం. మాకెక్కడ ఆయన గురించి రాసే అంత అర్హత మాకుందా, మాకు లేదు అని ఆయన చెప్పినప్పుడు ఆయన కూడా చాలా ఉదారంగా ఆ తరం వేరు, ఈ తరం వేరు, ఇప్పుడు మీరు కూడా రాయకపోతే నెక్స్ట్ జనరేషన్కి ఎవరు చెప్తారు? ఎం చలపతిరావు మీద ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఒక తెలుగు పుస్తకాన్ని చూసారా అని నేను అడిగినప్పుడు ఇదేదో సరదాగా ఉంది, బాగానే ఉంది అని నేను అనుకున్నాను. వికేపీడీ తిరిగేస్తే లేదా గూగుల్ చర్చలు తిరిగేస్తే మనకు వచ్చే ఆ 4-5 పదాలు తప్ప ఇంకెక్కడ ఏం కనిపించట్లేదు. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.